Hello everyone, hope you guys are doing great. So it's been a while. యూట్యూబ్ ఛానల్ ఉంది అని మర్చిపోయినా. సో యా విషయం ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ వి స్టార్టెడ్ అవర్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ. ఇట్స్ అవర్ డే 16. సో యూట్యూబ్లో కూడా వ్లాగ్స్ పెడదామని డిసైడ్ అయినా. సో మీకు ప్రోగ్రెస్ అనేది చూపియాల. సో నాకు కూడా ఒక ఏంటది వాట్ విల్ సే డాక్యుమెంటింగ్ డాక్యుమెంటింగ్ ఉన్నట్టు ఉంటుందని పెడుతున్నా. సో మనమైతే చాలా ఆఫ్ ఉంటాం యూట్యూబ్లో. ఈవెన్ కంటెంట్ పరంగా కూడా హ్యావ్ బిన్ ఆఫ్. చూసుకుంటే లాస్ట్ 1 year నుండి అంత ఏం పోస్ట్ చేయలే. ఇఫ్ యూ సీ ఏదో పోజింగ్ వీడియోస్ అలా ఇలా పెట్టేవాడిని కానీ బట్ కంప్లీట్ ట్యుటోరియల్ వీడియోస్ అని మాట్లాడుకుంటూ ఇన్ఫర్మేటివ్గా. సో చాలా రోజులు అయింది చేసి. సో లెట్స్ డూ ఇట్ ఆల్ ఓవర్ అగైన్. నాట్ అ థింగ్, గుడ్ థింగ్. అండ్ యా మీకు అందరికీ తెలిసినట్టయితే ఎవరెవరైతే నా ఫాలోవర్స్ ఉన్నారు లేదా ముందు నుండి నా యూట్యూబ్ చూస్తున్నారు అంటే ప్రీవియస్గా కొన్ని వీడియోస్ అయితే పెట్టినా. సో ఇఫ్ యూ హ్యావ్ వాచ్ దట్ వన్ మీకు అర్థమై ఉంటుంది. సో మనం హైదరాబాద్ షో ఆడలే. సో వాట్ హ్యాపెన్స్, ఎందుకు ఆఫ్ అయినా ఏంటి అని. బట్ యా లాస్ట్ 2025 జూలై ఆగస్ట్ నుండి హ్యావ్ బీన్ ఆఫ్. సో నాట్ ఇన్ షేప్, నా వర్స్ట్ షేప్లో అయితే ఉన్నా టు బి ఆనెస్ట్. సో చాలా ఫ్యాట్ అయితే పుటాన్ అయినా. సో లేనిపోని చెత్త అంతా తినడం, బిర్యానీ, హల్లీ, ఎవ్రీథింగ్. సో ఇంకా హైదరాబాద్లో ఉన్నాం కదా, ప్లస్ ఫుడ్ మస్త్ అయితే ఎంజాయ్ చేసిన. సో అలానే ఫ్యాట్ కూడా నన్ను ఎంజాయ్ చేసింది. సో దట్స్ ఇట్. ఫైనలీ ఇంకా ట్రాక్ అయితే వచ్చిన, విచ్ ఇస్ సంథింగ్ గుడ్. ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 year కంప్లీట్ ఆఫ్ వెళ్ళి మళ్ళీ ట్రాక్కి ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్ రావడం అంటే లిటరల్లీ చెప్తున్నా కదా, మైండ్ చాలా ఫకప్ ఉంటుంది. సో ఫైనలీ వీఆర్ బ్యాక్. సో విచ్ ఇస్ అ గుడ్ థింగ్. సో యా ఆల్మోస్ట్ ఆల్ 16 17 days అయితే అయింది నా ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ స్టార్ట్ చేసి. ఇంకొక వీడియో ప్లే చేస్తా, వెళ్ళి చూడండి సొసైటీలో. సో దిస్ ఇస్ మై డే 1 వెన్ ఐ స్టార్టెడ్. సో మీకు ఇంకా దిస్ ఇస్ కరెంట్ ఫిజిక్. సో ఆల్మోస్ట్ ఆల్ ఎలా చేసిన అంటే ప్రజెంట్ అయితే కొంచెం డెఫిసిట్లో అయితే ఉన్నా. సో ఒకేసారి అంత క్యాలరీస్ కూడా తగ్గించి పోలే. సమ్వేర్ అరౌండ్ నౌ 2000 క్యాలరీస్ దగ్గరలో ఉన్నా. అండ్ స్టెప్స్ ఐఎమ్ డూయింగ్ నౌ 12K స్టెప్స్. అండ్ day 1 to day 9 if you ask me, diet was clean but not everything is on point. సో క్లీన్ పెట్టుకున్నా day 9 వరకు. సో స్టెప్స్ యూస్ టు బి, ఒకేసారి నువ్వు స్టెప్స్ చేయాలంటే చాలా అన్కంఫర్టబుల్ ఉంటుంది. అంటే ఒకేసారి చాలా స్ట్రెస్ తీసుకుంటావు. సో day 1 to day 9 I was around 6,000 to 8,000 స్టెప్స్ ఇలా రీచ్ అయ్యేవాడిని. జిమ్ అయ్యాక కార్డియో చేయడం ఇలా చేసుకుని కొన్ని స్టెప్స్ కంప్లీట్ చేయడం ఇలా చేసుకుని హౌస్ టు కంప్లీట్. బట్ కరెంట్లీ after day 9 till now, every day I'm hitting 12K steps on point without fail. And my meals, diet, macros, everything is on point. So yeah, ఒక్కసారి if you get into that mindset, literally whatever it takes make our task complete చేయాలంటే you will complete whatever it is. So yeah, that's it. So this is చూపిస్తున్నారు current physics and day 1 స్టార్ట్ చేసినప్పుడు physics. ఆల్మోస్ట్ ఆల్ day 1 స్టార్ట్ చేసినప్పుడు I was around 77 kilos అనుకోండి, close to 77 kilos. And now I'm weighing 74.15 అంటే 74 kilos అనుకోవచ్చు. అందులో కొంచెం తిన్నది లోపల అలానే ఉంటుంది. సో కరెంట్లీ 74. ఇంకా ఒక హ్యావ్ టు కమ్ టిల్ 65 అలా వచ్చినామనుకో మంచి షేప్లో ఉంటుంది ఫిజిక్. సో అది అయిన తర్వాత ఇంకా కండిషన్ తీసుకురావాలి. ఇంకా చూద్దాం కట్ ఎంతవరకు తీసుకెళ్ళగలుగుతా అని. సో నేను ఒక స్టేజ్కి ప్రిప్ చేసినట్టు ఏమన్నా అలాంటి కండిషన్ నేను తీసుకురావాలి అంటే దిస్ టైం ఇప్పుడు ఫ్యాట్
ఒక్కటే కాకుండా మంచి మజిల్ మాస్ కూడా పుట్ ఆన్ అయింది. సో టు బి ఆనెస్ట్ ఇప్పుడు నెక్స్ట్ కట్‌గా అయితే చాలా మంచిగా వస్తది ప్రోగ్రెస్. సో దట్ ఐ కెన్ సీ నా షోల్డర్స్‌లో గాని, నా చెస్ట్‌లో గాని, ఈవెన్ నా బ్యాక్ యాస్ ఆల్వేస్ డామినెంట్. మొత్తం ఓవరాల్‌లో మంచి సైజ్ అయితే పుట్ ఆన్ అయింది. లీన్ మజిల్ మాస్. ఆబ్వియస్‌లీ ఫ్యాట్ కూడా ఉంది గానీ, బట్ యాహ్! ఇప్పుడు డయట్ కూడా స్టార్ట్ చేసినా. నా ప్రోటీన్ ఇంటేక్ మంచిగా ఉంది. ఎవ్రీథింగ్ ఈస్ ఆన్ పాయింట్. సో దీనివల్ల ఇంకా నీకు ఇంకా మంచి ప్రోగ్రెస్ అవుతది. అండ్ దట్స్ ఇట్ ఇప్పటికి. ఓహ్! అండ్ యాహ్! ఇప్పుడైతే కార్డియో చేస్తున్నా. సో మార్నింగ్ ఒక 30 మినిట్స్ నా కార్డియో అయితే కంప్లీట్ చేసుకొని అరౌండ్ 3-4K స్టెప్స్ అయితే అవ్వగొట్టేస్తా. సో ఇంక మార్నింగ్ మన క్లయింట్‌ని ట్రైన్ చేసేసి దెన్ అలానే నా కార్డియో కంప్లీట్ చేసుకొని ఐల్ గో బ్యాక్ హోమ్. దెన్ ఐల్ హావ్ మై ఫస్ట్ మీల్. దెన్ ఫస్ట్ మీల్ అయిన తర్వాత కొంచెం రెస్ట్ చేసి దెన్ అగైన్ ఏదైనా క్లయింట్ వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసుకొని దెన్ అగైన్ విల్ డూ అవర్ సెకండ్ మీల్ విచ్ ఈస్ చికెన్, రైస్, వెజిటబుల్స్. తర్వాత we'll go to gym and today we have our leg day. So that's it. ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తాం అండ్ విల్ మీట్ యూ అట్ ద జిమ్.